చిన్న అనౌన్స్మెంట్ మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది ప్లే స్టోర్లో మరి అందుబాటులో ఉందండి. టెట్కు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఏ సోషల్ వారికి టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మీకు 200 టెస్టులకు పైగా రాసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఇందులో ప్రతిరోజు మీకు మరి చాప్టర్ వైజ్గా టెస్టులు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ టెస్టులు ఉంటాయి. ఎగ్జామ్కి ముందు మీకు గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఎస్ఏ సోషల్ వాళ్ళకి కాకుండా మన దగ్గర ఎస్జిటి వాళ్ళకు కూడా మరి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. యాప్లో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 199 రూపీస్కే ఈ యొక్క కోర్స్ అనేది ఇస్తున్నాము. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనకు గ్రూప్ 4 అభ్యర్థులకు సంబంధించి మరి ప్రభుత్వం శుభవార్త చెప్పింది అన్నట్లుగా మనకు వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. మరి నియామక పత్రాలు ఎప్పుడు అని చెప్పేసి చాలామంది ప్రతిరోజు నాకైతే కాల్స్ చేస్తున్నారు. మనం గతంలో అనుకున్నాం ఖచ్చితంగా డిసెంబర్ 9వ తారీఖున నియామక పత్రాలు ఇవ్వబోతున్నట్లుగా మనకైతే సమాచారం ఉండే. కానీ ఈ ప్రజా విజయోత్సవాలు మరి డిసెంబర్ 9 వరకు జరుగుతున్నాయి కాబట్టి సో ఆ లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు అనేటటువంటి టాక్ కూడా ఉన్నది. సో మరి ఈ నెల 26న గ్రూప్ 4 యొక్క నియామక పత్రాలు ఇవ్వాలి అన్నట్లుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది నిజమేనా సార్ అంటే కనుక మేబీ ఉండొచ్చు ఖచ్చితంగా. అయితే ఒకవేళ ఈ డేట్ మిస్ అయితే కనుక మీకు డిసెంబర్ 9th లోపు ఖచ్చితంగా డిసెంబర్ 9th వరకైనా సరే ఖచ్చితంగా నియామక పత్రాలు అనేవి ఇస్తారని గమనించండి. గ్రూప్ 4లో ఉద్యోగాలు పొందినటువంటి వారికి ఈ నెల 26న నియామక పత్రాలు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లయితే తెలిసింది. గ్రూప్ 4 ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయడం జరిగింది. మొత్తం 8084 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మరి 8084 మంది వచ్చి నియామక పత్రాలు తీసుకుంటారా అంటే తీసుకోరండి. నేనైతే గెస్ చేస్తున్నాను ఖచ్చితంగా 5000 మంది, సుమారుగా 5000 మంది, 5500 మంది మరి అక్కడికి వచ్చి ఈ నియామక పత్రాలు తీసుకుంటారని చెప్పేసి నేనైతే అంచనా వేస్తున్నాను. సో మరి వేటు న్యూస్లో కూడా ఈరోజు మనకు రావడం జరిగింది. ఈ నెల 26న మరి గ్రూప్ 4 నియామక పత్రాల అందజేత అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే చాలామంది మరి గ్రూప్ 4 అభ్యర్థులు పలానా డిపార్ట్మెంట్లో మాకు జాబ్ వచ్చింది సార్, మరి వార్డ్ ఆఫీసర్గా వచ్చింది, జూనియర్ అసిస్టెంట్గా పలానా డిపార్ట్మెంట్లో వచ్చింది, సో తర్వాత మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో ఇట్లా ఉద్యోగాలు సాధించాం, వర్క్ లోడ్ ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, పే స్కేల్ ఎలా ఉంటుంది, పే ప్రొటెక్షన్ మనం ఆల్రెడీ కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా మరి గ్రూప్ 4కి సెలెక్ట్ కావడం జరిగింది. వీళ్ళకు పే ప్రొటెక్షన్ ఏమన్నా ఉంటుందా లేదా అనేటటువంటి వీడియో చేయండి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో నాకు మరి కొంత సమయం దొరకక నేను చేయలేకపోయాను. ఈరోజు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందని చెప్పి చాలామంది అడిగారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్, మనకు మరి తుది ఫలితాలు ఇచ్చారు, మనకు డిపార్ట్మెంటల్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు ఏదైతే డిపార్ట్మెంట్కు సెలెక్ట్ అయ్యారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళొకసారి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జస్ట్ ఫార్మల్గా చేయడం జరుగుతుంది. ఏవైతే మీరు సర్టిఫికేట్స్ టీజీపీఎస్కి చూపించడం జరిగిందో అవే సర్టిఫికేట్స్ మరి మిస్ మ్యాచ్ కాకుండా ఇక్కడ కూడా చూపించండి, సరిపోతుంది. మేబీ వాళ్ళు ఒకవేళ 2 జిరాక్స్ సెట్లు ఏమన్నా సర్టిఫికేట్స్కి సంబంధించి అడిగితే కనుక ఇవ్వండి. సో అది ఈ వారంలోపే మరి అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. లేదు అంటే కనుక సో మనకు నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా చేస్తుండొచ్చు. కానీ నాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ నియామక పత్రాల అందజేత కార్యక్రమం లోపే మరి డిపార్ట్మెంటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అభ్యర్థులకు చేసి మనకు డిఎస్సిలో ఏ విధంగా అయితే మరి నియామక పత్రాలు ఇచ్చారు అంటే ఈ యొక్క నియామక పత్రాల్లో మనకు జాయినింగ్ డేటు అంటే డిపార్ట్మెంట్లో మరి ఎప్పుడు జాయిన్ అవుతున్నాము, ఏంటి, మీకు శాలరీ అనేది ఏ డేట్ నుంచి కౌంట్ అవుతుంది అనేటటువంటి వివరాలన్నీ కూడా కంప్లీట్గా అందులో పొందుపరిచి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. డిఎస్సి అభ్యర్థులకు ఏ విధంగా ఇచ్చారో మీకు కూడా అలాగే ఇవ్వాలన్నట్లుగా ఇక్కడైతే ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉన్నది. ఖచ్చితంగా అదే జరగబోతుంది. ఖచ్చితంగా అట్లాగే చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు డిపార్ట్మెంటల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు నియామక పత్రాలు అందజేస్తారు. నియామక పత్రాలు అందజేసిన తర్వాత అందులో రిపోర్టింగ్ టైం అనేది ఉంటుందన్నమాట. మీరు ఆ డిపార్ట్మెంట్లో ఎన్ని రోజుల లోపు మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అనేటటువంటి డేట్ మెన్షన్ చేస్తారు. అప్పట్లోపు మీరు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి జాయినింగ్ కావచ్చు అనమాట. సో జాయినింగ్ అయిన తర్వాత మరికొంతమంది అడుగుతారు, సార్ ఏమన్నా ట్రైనింగ్ ఉంటుందా సార్ అంటే ఇది కానిస్టేబుల్ జాబ్ లాంటిది ఏమి కాదు. సో
ప్రత్యేకంగా ట్రైనింగ్ లాంటిది ఏమీ ఉండదు. కానీ అక్కడ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్, మీ యొక్క పై అధికారి ఎవరైతే ఉంటారో మీకు ఆ వర్క్కి సంబంధించినటువంటి మరి ప్రాసెస్ అంతా కూడా మీకు చెప్తారు ఖచ్చితంగా. సో అంతేగాని దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏమీ అంటూ ఉండదు, ఇది గమనించాలి. సో మీరు ఇక ప్రతిరోజు ఎవ్రీడే మీకు సంబంధించినటువంటి డ్యూటీలో జాయిన్ అయిపోయి డ్యూటీకి వెళ్ళడమే ఉంటుంది. కాబట్టి ఇది గమనించండి మిత్రులారా. మరి గ్రూప్ 4 నియామక పత్రాలు 26వ తారీఖున ఇస్తారంటే చాలా వేగంగానే మరి ప్రాసెస్ ముందుకు వెళ్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో ఇది కూడా ఒక శుభవార్త అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే